ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి భారీ ఎత్తున సమస్యలు అధికారుల దృష్టికి చేరుతున్నాయి. సో అధికారుల దృష్టికి చేరుతున్న సమస్యలు పరిష్కారం దిశగా అధికారులు ఆయా డిపార్ట్మెంట్లకి ఒప్పజెప్తున్నారు. సమస్యల పరిష్కారం దిశగా అధికారులు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతుంది. సో ఈరోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అత్యధికంగా ధరణి సమస్యల మీద, అలాగే పోడు సమస్యల మీద, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యల మీద ప్రజల నుంచి ఎక్కువగా దరఖాస్తులు అయితే వచ్చాయి. సో ప్రస్తుతం మన దగ్గర ఒక కుటుంబం ఉంది. గత 12 సంవత్సరాలుగా ఖమ్మంలో నివాసం ఉంటున్నాము, కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవంటూ కూడా వాళ్ళు ఒక దీనంగా అధికారులను అడుగుతున్న పరిస్థితి ఈరోజు కార్యాలయంలో చోటు చేసుకుంది. సో ప్రస్తుతం మన దగ్గర వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఖమ్మంలో నివాసం ఉంటున్నారు? అసలు మీ సమస్య ఏంటి? ఈరోజు మీరు కలెక్టర్ కార్యాలయం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను 32 సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఉంటున్నాను సార్. నా పేరు గణేష్. మాకైతే ఇల్లు లేదు సార్. మేము 5 అన్న తమ్ముళ్ళం. మా అమ్మ నాన్నగారు ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు. మాకు పెళ్ళి 12 సంవత్సరాలు సార్. 2 పిల్లలు సార్. మాకైతే ప్రతి బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు కూడా సరే, అందరు ఏ గవర్నమెంట్ పరిపాలన ఉన్నా సరే వాళ్ళందరికీ మేము మాకు ఇల్లు లేదని ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి కూడా మేము ఇచ్చాం. కానీ పట్టించుకోలే. ఏ ప్రభుత్వం అయినా మాకు పట్టించుకోలే. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్ గారు మాకైనా కొద్దిగైనా సహకరిస్తారని డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఉన్నోళ్ళకే వచ్చినాయి. అక్కడ పెద్ద భారీ దందా స్కామ్ జరుగుతుంది. అక్కడ కిరాయికి ఉంటున్నాం మేము. అంటే మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. లోకల్ అధికారులు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కూడా లబ్ధిదారులకు ఇచ్చారు. సో మీరు ఆ సమయంలో మీరు దరఖాస్తు చేసుకోలేదా? మేము చేశాం. కానీ ఒక బీఆర్ఎస్ నాయకుడు మా పొట్ట కొట్టిండు సార్. మా పొట్ట కొట్టిండు ఒక బీఆర్ఎస్ నాయకుడు. అసలు ఏం జరిగింది? ఎందుకు మీకు అన్యాయం జరిగింది? నాకున్నది ఒకటే, ఒక బాత్రూమ్ అంత గదే నాది. ఆ బాత్రూమ్ అంతా గదిలో 12 సంవత్సరాలు అనుభవించా సార్. నా కుటుంబ పరిపాలనకి నాకు న్యాయం జరగలేదు. నీకెందుకు ఇల్లు అని చెప్పేసిండు సార్. అందరికీ వాళ్ళ ఆ బజారు 43వ డివిజన్, అది 43వ డివిజన్లో అందరికి ఇచ్చిండు ఇల్లు. మళ్ళీ కిలా బజారు వీళ్ళందరికీ వచ్చినాయి. వీళ్ళందరికీ ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చారు. లేనోడికి మాత్రం నడి రోడ్డున పడేశారు. ఇది జరిగినది. కాబట్టి నా బాధ ఏంటంటే, మాకు ఇల్లు లేదు. నేను బస్టాండ్లో హమాలీగా కూలి పని చేసి బతుకుతున్నాను. దయచేసి కలెక్టర్ గారికి మేము కోరుకునేది ఒకటే, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకని వచ్చాం. మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అని మాట్లాడుతున్నాం సార్. సో ఇక్కడ సదరు మహిళ కూడా మనకు అందుబాటులో ఉంది. ఆ మహిళతో కూడా మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మీరు ఇన్ని సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారు, చాలాసార్లు చేసాము, అయినా కానీ మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదంటున్నారు. అంటే మీరు ఇప్పుడు ఎక్కడ నివాసం ఉంటున్నారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా ప్రస్తుతం? డబుల్ బెడ్రూమ్ లేకుండే సార్ వచ్చాము. 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కిరాయికి. ఎక్కడ కిరాయికి ఉంటున్నారు ప్రస్తుతం? ఇప్పుడు డబుల్ బెడ్రూమే కిరాయికి ఉంటున్నాం. అంటే ఇవాళ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఇల్లు కావాలనే కదా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని వచ్చాము సార్. మీ కాడ పిల్లల కోసం చూడండి సార్. సో చూశారు కదా, గత 12 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, అధికారులు కూడా మారారు, కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం అనేది జరగలేదంటూ కూడా గణేష్ ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. 2 చిన్నపిల్లలు వేసుకొని ఒక చిన్న గదిలో 12 సంవత్సరాల నుంచి ఆ కాలం వెళ్ళబుచ్చుతున్నానంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి ఇలాంటి నిజమైన నిరుపేద లబ్ధిదారులను ఎన్నిక చేసుకొని వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇప్పిస్తే మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం ఉన్న ఆ టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ వద్ద పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని, దాదాపు అందరూ డబ్బున్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు, గత ప్రభుత్వం వాళ్ళ పార్టీకి అండగా ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో అక్కడ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు తీసుకొని మాలాంటి నిరుపేదలకి కిరాయిలకు ఇస్తున్నారు. ఆ కిరాయిల మీద వచ్చే
డబ్బుతోనే వాళ్ళు ఆ జల్సాలు చేసుకుంటున్నంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులైన నిజమైన నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేసుకొని అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆ కుటుంబం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే అంశం మీద ఈరోజు కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ కూడా వాళ్ళ వినతి పత్రాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం ఇంకా డబుల్ బెడ్రూమ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించలేదు. ప్రారంభించిన వెంటనే మీకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చేలా చేస్తానని చెప్పేసి కూడా ఆ డిఆర్ఓ గారు వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మరో సమస్య ఏంటంటే పూర్తిగా ఇక్కడ పోడు వ్యవసాయం సంబంధించి కూడా మరో సమస్య ఉంది. పూర్తిగా కొనిజర్ల రెవెన్యూ నుంచి కూడా కులిజర్ల ఆ సెక్షన్ నుంచి కూడా కొంతమంది ఆ పోడు వ్యవసాయదారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా మాకు పట్టా భూములు కావట్లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం, ఎందుకు వాళ్లకు 20 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం వాళ్ళకి ఆ పోడు పట్టాలు మంజూరు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందనేది కూడా ఒకసారిగా వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారిగా పోడు వ్యవసాయదారులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకు చాలా సంవత్సరాల నుంచి మేము పోడు వ్యవసాయం చేసుకుంటున్నాము, కానీ మాకు ఇప్పటివరకు కూడా పట్టాలు రాలేదంటూ కూడా వాళ్ళ ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు డిస్టిక్ కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా వాళ్ళ వినతి పత్రం అందించే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. సో అన్న చెప్పండి, మీది ఎక్కడ, అసలు మీరు ఎందుకు ఈరోజు కలెక్టర్కి ఎందుకు వచ్చారు, ప్రధాన కారణం ఏంటి? మాది ఎల్ఎన్ నగర్ కుంజర్ల మండలం అండి. ఎల్ఎన్ నగర్ కుంజర్ల మండలం. అన్ని గ్రామాలన్నీ ఈ రాష్ట్రంలో సర్వే కావడానికి కారణమైన మా ఎల్ఎన్ నగరు, కానీ మా ఊరు సర్వే చేయకపోవడం మాకు చాలా బాధాకరమైందన్న. ఎందుకంటే ఈ కలెక్టర్ గారి ఆఫీస్కి ఎన్నోసార్లు వచ్చినాం. మా ఎల్ఎన్ నగర్ నుంచి పాదయాత్ర చేసుకొని 2 రోజులు నడుచుకుంటూ వచ్చినాం. కనీసం ఒక సర్వేలు చేయండి అని. వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు మాకు ఒక 50 ఎకరాల భూమి ఇస్తేనే మీ భూములు సర్వే చేస్తాం, లేకపోతే సర్వే చేయమని అంటున్నారు. అంటే వాళ్ళకి 50 ఎకరాల భూమిని ఎందుకు ఇవ్వాలని వాళ్ళు ఫారెస్ట్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు? దానికి గల ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కావాలి, అట్లా ఇస్తేనే మేము సర్వే చేయనిస్తాం, లేకపోతే చేయనివని చెప్పేసి పక్కన గొబ్బగుర్తి పంచాయతీలో మా గ్రామం ఉంది. గొబ్బగుర్తి పంచాయతీలో మా గ్రామం ఉన్న గొబ్బగుర్తి సర్వే చేశారు, ఇటు ఇక్కర్ నగర్ సర్వే చేశారు, రజబిల్ నగర్ సర్వే చేశారు, జంపాల్ నగర్ సర్వే చేశారు, రామనసర్ నగర్ సర్వే చేశారు. ఆ మండలంలో అన్ని గ్రామాలు అంజనాపురం చేశారు. కానీ మా ఒక్క ఊరి మీద కక్ష కట్టి ఈ గత ప్రభుత్వం కక్ష కట్టి ఆ డిపార్ట్మెంట్ కక్ష కట్టడం వల్ల మా ఊరికి సర్వే ఆపడం జరిగింది. ఆ ఊళ్ళో గిరిజనమైన మేము దగ్గర 150 కుటుంబాలు ఉన్నాయి. 150 కుటుంబాలు కూడా ఈ ఏడాది కూడా ఏమైనా మేము దగ్గర 2002 నుంచి పోడు వ్యవసాయంలో మేమే మా తాతలు కారణం చేశారు, తర్వాత మేము చేసాం. ఇప్పుడు మా తరం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది 3వ తరం మారుతున్నా కూడా మా భూములు సర్వే కాకపోవడం చాలా బాధాకరమైంది. మాకు రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం మాకెళ్ళి మా ఎల్ఎన్ నగర్ ఊరి మీద కానివ్వండి, మా మండలం మీద కానీ దృష్టి పెట్టి మా పోడు భూముల సర్వేని కొంచెం చేపించి మాకు కొంచెం హక్కు కల్పిస్తే వాళ్ళకి అభినందిస్తున్నాం. చూశారు కదా, ఒకవైపు డబల్ బెడ్రూమ్ల సమస్య, మరోవైపు పోడు భూముల సమస్య, ఇలాగా ప్రజల వద్ద నుంచి సమస్యలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం చుట్టూ వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీని మీద అధికారులు వెంటనే స్పందించి సంబంధిత శాఖలకు ఫిర్యాదులు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కారానికి త్వరితగతిన చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఏది ఏమైనా గత ప్రభుత్వాల్లో ఇటు డబల్ బెడ్రూమ్లు రాలేదు మాకు, ఇటు పోడు భూములు పట్టాలు కూడా మాకు రాలేదని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నిటి మీద ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి కూడా ఆ రైతులు ఇటు ప్రజలు ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. సో ఇకనైనా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు నాయకులు కూడా వెంటనే స్పందించి పోడు సమస్యల మీద, అలాగే డబుల్ బెడ్రూమ్ లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు, అలాగే పోడు సమస్యల మీద ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకవైపు ప్రజావాణి కార్యక్రమంలో ఆ డబుల్ బెడ్రూమ్ సమస్య, అలాగే ధరణి సమస్యల మీద ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ధరణి పోర్టల్ని ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ఇటు ప్రజాపాలన దరఖాస్తులపై కూడా ప్రజావాణిలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మాకు 0 కరెంట్ రాలేదు, అలాగే గ్యాస్ కలెక్షన్లు 500 సబ్సిడీ రాలేదంటూ కూడా ఇటు ప్రజావాణి కార్యక్రమంలో భారీగా ప్రజల వద్ద నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా వాటిని పరిష్కారం చేస్తారో వేచి చూడాలని పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే స్పందించి ఆయా సంబంధిత కార్యాలయాలకు వెంటనే ఫార్వర్డ్ చేసి సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యే దిశగా చూస్తామని చెప్పేసి కూడా ఎవరైతే వాళ్లకు ఫిర్యాదులు చేస్తారో వారితో చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఖమ్మం నగరంలో నెలకొంటోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఖమ్మం నుంచి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.